ఈ నెల 20లోగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని కలెక్టర్లని గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని అన్నారు. 1,00,000కు పైగా జనాభా ఉన్న మండలాల్లో అదనపు తహసీల్దార్ని నియమిస్తామని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అందుకు సంబంధించి కలెక్టర్లు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు, భూ యజమానులకి హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. హౌసింగ్, రెవెన్యూ అంశాలపై ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్షించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో ఎక్కువ అధికారాలని కలెక్టర్లకే ఇచ్చినట్లు చెప్పిన మంత్రి బిల్లుల సకాలంలో విడుదలయ్యేలా చూడాలని సూచించారు. అన్ని చోట్ల రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్న పొంగులేటి రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూ వివాదాల సమస్య పరిష్కారానికి ఆయా విభాగాలు ఉమ్మడిగా సర్వే చేయటమే మార్గమన్నారు. నల్గొండలో రిజిస్ట్రేషన్ కార్యాలయం, నల్గొండ అర్బన్, రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంగీకరించారు.